నెక్స్ట్ యూనిట్ 1లో ఫిజిక్స్లో ఇంటర్ఫరెన్స్ ఇన్ థిన్ ఫిలిం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్ఫరెన్స్ ఇన్ థిన్ ఫిలిం. ఇది డయాగ్రామ్. నెక్స్ట్ ఇంటర్ఫరెన్స్ ఇన్ థిన్ ఫిలిం అంటే మనం దేన్ని ప్రూవ్ చేయాలంటే మ్యూ ఇంటూ బీసీ ప్లస్ సిడి ఇన్ ఫిలిం మైనస్ బిఎన్ ఇన్ ఎయిర్. దీన్ని మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది లైట్ రే, ఇది వచ్చేసి లైట్ రే, మోనోక్రోమాటిక్ లైట్ అంటే సింగిల్ వేవ్ లెంత్ ఉన్న లైట్. ఇది ప్లేన్ 1, ఇది ప్లేన్ 1, ఇది ప్లేన్ 2. ఆ లైట్ అనేది ఈ ప్లేన్కి అంటే ఈ ప్లేన్ యొక్క సర్ఫేస్కి టచ్ అయినప్పుడు సమ్ పోర్షన్ ఆఫ్ లైట్ రిఫ్లెక్టెడ్ అండ్ సమ్ పోర్షన్ ఆఫ్ లైట్ రిఫ్రాక్టెడ్. అంటే కొద్దిగా రిఫ్లెక్ట్ అయింది, కొద్దిగా రిఫ్రాక్ట్ అయింది. ఈ రిఫ్రాక్ట్ అయిన లైట్ రే వచ్చేసి మళ్ళీ సెకండ్ ప్లేన్కి టచ్ అయ్యి మళ్ళీ ఇట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఏ సేమ్ మీడియంలో మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఈ రెండు లైట్ల మధ్య ఉన్న ఈ రెండు థిన్ ఫిలిమ్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈ టీ అంటే థిక్నెస్, మనం కనుక్కోవాల్సింది ఏంది, జీడి. ఇప్పుడు ఆ రెండు దాని మధ్య ఉన్న పాత డిఫరెన్స్ని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇంటర్ఫరెన్స్ ఇన్ థిన్ ఫిలిం దాని యొక్క ప్రొసీజర్ చూసుకుంటే సేమ్ ఆ యొక్క డయాగ్రామ్ని బట్టి ప్రొసీజర్ ఉంటుంది చూడండి. కన్సిడర్ ఏ థిన్ ఫిలిం థిక్నెస్ వచ్చేసి టీ అని చెప్పిన. నెక్స్ట్ బౌండెడ్ బిట్వీన్ ద ప్లేన్ 1 నెక్స్ట్ ప్లేన్ 2 రెస్పెక్టివ్లీ. లెట్ మ్యూ బీ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద థిన్ ఫిలిం విచ్ ఈజ్ యూనిఫామ్ త్రూ అవుట్. మ్యూ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. లెట్ మోనోక్రోమాటిక్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆ ఫస్ట్ ప్లేన్ యొక్క సర్ఫేస్ గుండా మోనోక్రోమాటిక్ లైట్ ఇన్సిడెంట్ అయింది చెప్పినాయి. అట్ బి ద లైట్ సమ్ పోర్షన్ ఆఫ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అండ్ సమ్ పోర్షన్ ఆఫ్ లైట్ రిఫ్రాక్టెడ్ అని కూడా చెప్పిన. నెక్స్ట్ వచ్చేసి అట్ పాయింట్ సి అగైన్ రిఫ్లెక్టెడ్ టు బ్యాక్ ఇన్ సేమ్ మీడియం. నెక్స్ట్ పాయింట్ సికి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పినాయి. ఇక్కడ ఈ రెండు దాని మధ్య పాత్ డిఫరెన్స్ని మనం ఇప్పుడు ఫైండ్ చేయాలని చెప్పినాయి. పాత్ డిఫరెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద path transferred by reflected light ray and refracted light ray is called path difference. It is denoted by del. ఇది దాని యొక్క ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ దాని యొక్క పాత్ డిఫరెన్స్ దాని ఫామ్ వచ్చేసి మ్యూ ఇంటూ బీసీ ప్లస్ బీడీ ఇన్ ఫిలిం మైనస్ బీజీ ఇన్ ఎయిర్. ఫస్ట్ ట్రయాంగిల్ బీసీడి తీసుకుందాం. ట్రయాంగిల్ బీసీడి తీసుకుంటే ట్రయాంగిల్ ఇక్కడ బిసిడి. ఈ ట్రయాంగిల్ తీసుకుంటే యాంగిల్ వచ్చేసి ఆర్. కాస్ ఆర్ అంటే బిహెచ్సి తీసుకుంటే దాని యాంగిల్ వచ్చేసి ఆరు. ఇప్పుడు కాస్ ఆర్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఏది, హెచ్సి. హైపోటెన్యూస్ ఏది, ఇది. ఏది పెద్ద సైడ్ ఉంటే అది హైపోటెన్యూస్. ఏ ట్రయాంగిల్ అయినా ద లార్జెస్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ వచ్చేసి బీసీ. నెక్స్ట్ హెచ్సి అంటే ఏది, ఇది కదా. హెచ్సి అంటే ఇది కదా. ఆ హెచ్సి అంటే దాని థిక్నెస్ ఎంత, టీ పెట్టినాం. నెక్స్ట్ బై బీసీ అంటే మనకు తెలియదు. ఇప్పుడు ఈ బీసీ డివైడ్ బైలో ఉంది, ఇటు సైడ్కి వచ్చే మల్టిప్లికేషన్ అయింది. ఈ కాసార్ అనేది మల్టిప్లికేషన్ ఉంది, ఇటు సైడ్ పోతే డివైడ్ అయింది. ఇప్పుడు బీసీ ఈక్వల్ టు టీ బై కాసార్. నెక్స్ట్ వేరే ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ డిసిహెచ్ ట్రయాంగిల్ తీసుకుంటే దీంట్లో కూడా కాసార్ తీసుకుంటే కాసార్ అంటే అడ్జసెంట్ సైడ్ ఏది, హెచ్సి బై హైపోటెన్యూస్ అంటే ద లాంగెస్ట్ సైడ్ అది సిడి. హెచ్సి అంటే మనకి ఏం తెలుసు, థిక్నెస్ టీ బై సిడి. నెక్స్ట్ ఇప్పుడు మనకు సిడి కావాలి, సిడి ఈక్వల్ టు టీ బై కాసార్. నెక్స్ట్ ఇప్పుడు రెండు దాంట్లో సమ్ కావాలి. ఫార్ములాలో ఏముంది, బీసీ ప్లస్ సిడి ఉంది కాబట్టి బీసీ ప్లస్ సిడి ఈక్వల్ టు టీ బై కాసార్ ప్లస్ టీ బై కాసార్. ఆ రెండు దాంట్లో కలిపితే 2t బై కాసార్. అది ఈక్వేషన్ నెంబర్ 2. టు ఫైండ్ బీజీ వీ క్యాల్కులేట్ బీడీ. ఇప్పుడు మనం మనకు ఈ బీజీ కావాలంటే ఖచ్చితంగా మనం ఏం కనుక్కోవాలి, ఈ బీడీ అనేది ఎంతనో కనుక్కోవాలి. ఇప్పుడు బీడీ కనుక్కోవాలంటే టు ఫైండ్ బీజీ వీ క్యాల్కులేట్ బీడీ. బీడీ ఈక్వల్ టు బీడీ అంటే ఏంది మనకి, బీహెచ్ ప్లస్ హెచ్డి. ఈ ఫైండ్ చేసేదానికి నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ బీసీహెచ్ మళ్ళీ అదే బీసీహెచ్ తీసుకుంటే ఇప్పుడు టాన్ ఆర్ అంటే ఏంది, ఆపోజిట్ బై అడ్జసెంట్.
అంటే యాంగిల్ చూద్దాం. యాంగిల్ ఎక్కడుంది? ఇక్కడ యాంగిల్ ఉంది. దీనికి యాంగిల్కి ఆపోజిట్ ఏముంది? బీహెచ్. బీహెచ్ బై అడ్జసెంట్ అంటే యాంగిల్కి టచ్ అయ్యేది ఉంది సిహెచ్. బీహెచ్ బై సిహెచ్. tan r ఈక్వల్ టు బీహెచ్ అంటే మనకు తెలియదు. సిహెచ్ అంటే థిక్నెస్ టీ. నెక్స్ట్ బీహెచ్ కావాలి కాబట్టి బీహెచ్ ఈక్వల్ టు టీ ఇంటూ tan r. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ డిహెచ్సి. డిహెచ్సి దీన్ని tan r చూస్తే హెచ్డి బై సిహెచ్. మనకు హెచ్డి కావాలి కాబట్టి టీ tan r. నెక్స్ట్ ఇప్పుడు మనకు బీహెచ్ తెలుసు, హెచ్డి తెలుసు. అప్పుడు ఇంకా బీడీ కనుక్కోవడం చాలా ఈజీ. ఇప్పుడు బీడీ ఈక్వల్ టు బీహెచ్ ప్లస్ హెచ్డి. బీహెచ్ అంటే టీ tan r, హెచ్డి అన్నా కూడా టీ tan r ఈక్వల్ టు 2t tan r. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఈ బీఈడి అంటే ఏమొచ్చింది? 2t tan r. ఇది ట్రయాంగిల్ తీసుకుంటే బీజీడి అనే ట్రయాంగిల్ తీసుకుంటే యాంగిల్ వచ్చేసి ఐ. ఇప్పుడు సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. దీనికి ఆపోజిట్ సైడ్ వచ్చేసి బీజీ. నెక్స్ట్ హైపోటెన్యూస్ అంటే లార్జెస్ట్ సైడ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ అని చెప్పిన. ఇదే పెద్ద సైడ్ కాబట్టి బీడీ. సైన్ ఐ ఈక్వల్ టు బీజీ బై బీడీ. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? బీజీ కావాలి కాబట్టి ఆ రెండు పక్క పంపించిన. బీజీ ఈక్వల్ టు సైన్ బీడీ అకార్డింగ్ టు స్నెల్స్ లా ప్రకారం స్నెల్స్ లా మ్యూ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. మనకు సైన్ ఐ తెలుసు, అందుకు ఈ సైన్ ఆర్ డివైడెడ్ బై ఉంది అటు పక్క పంపించిన. అప్పుడు సైన్ ఐ ఈక్వల్ టు మ్యూ సైన్ ఆర్. ఇప్పుడు సైన్ ఐ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? సైన్ ఆర్ మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు చూడు, బీడీ అంటే మనకేం తెలుసు? బీడీ అంటే 2 tan r. బీడీ ప్లేస్లో 2t tan r ఇంటూ సైన్ ఐ ఈక్వల్ టు బీజీ. ఇప్పుడు బీజీ ఈక్వల్ టు 2t tan r. సైన్ ఐ అంటే ఏంది? స్నెల్స్ లా ప్రకారం మ్యూ సైన్ ఆర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ 2 and 4 in 1. ఈక్వేషన్ 2 and 4 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మ్యూ బీసీ ప్లస్ సిడి మైనస్ బీజీ. మ్యూ బీసీ ప్లస్ సిడి అంటే బీసీ ప్లస్ సిడి అంటే 2t cos r. 2t cos r సబ్స్టిట్యూట్ చేసిన మైనస్ బీజీ అంటే ఇదే 2t tan r ఇంటూ మ్యూ సైన్ ఆర్. దాన్ని 2 మ్యూ టీ tan r ఇంటూ సైన్ ఆర్. నెక్స్ట్ 2 ఇంటూ మ్యూ టీ బై కాస్ ఆర్ మైనస్ 2 మ్యూ టీ tan r అంటే మనకేం తెలుసు? సైన్ ఆర్ బై కాస్. tan అంటే కాస్ బై సైన్. tan అంటే సైన్ బై కాస్. కాట్ అంటే కాస్ బై సైన్. ఇది tan కాబట్టి సైన్ బై కాస్ ఇంటూ సైన్ ఆర్. ఇప్పుడు 2 మ్యూ టీ కాస్ ఆర్ మైనస్ 2 మ్యూ టీ సైన్ ఆర్ ఇంటూ సైన్ ఆర్ సైన్ స్క్వేర్ ఆర్ బై కాస్ ఆర్. ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమైంది? ఎక్స్ స్క్వేర్ అయితే అలానే సైన్ ఆర్ ఇంటూ సైన్ ఆర్ సైన్ స్క్వేర్ ఆర్ బై కాస్ ఆర్. నెక్స్ట్ ఈ రెండు దాంట్లో కామన్ ఏముంది? 2 మ్యూ టీ కాస్ ఆర్ అనేవి కామన్ ఉన్నాయి. ఇక్కడ 2 మ్యూ టీ కాస్ ఆర్ కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? ఇంకా 1 మిగులుతుంది. నెక్స్ట్ మైనస్ 2 మ్యూ టీ కాస్ ఆర్ అనేది పోయింది, ఇంకేముంటుంది? సైన్ స్క్వేర్ అనే ఆర్ అనేది ఒకటి మిగులుతుంది. నెక్స్ట్ 2 మ్యూ టీ కాస్ ఆర్. ఇప్పుడు ఇలా తెలియాలి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇప్పుడు ఆడేముంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే ఈ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు అవతలకు వచ్చి 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు కాస్ స్క్వేర్ టీటా. 2 మ్యూ టీ కాస్ టీటా బై కాస్ స్క్వేర్ ఆర్ ఈక్వల్ టు ఈ కాస్ స్క్వేర్ ఆర్ ఈ కాస్ ఆర్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు 2 మ్యూ టీ కాస్ ఆర్. నెక్స్ట్ వచ్చేసి టోటల్ పాత్ డిఫరెన్స్ వచ్చేసి 2 మ్యూ టీ కాస్ ఆర్ ప్లస్ లాంబ్డా బై 2. దిస్ ఈజ్ ద టోటల్ పాత్ లెంత్. ఇంటర్ఫరెన్స్ యొక్క టోటల్ పాత్ లెంత్ వచ్చేసి 2 మ్యూ టీ కాస్ ఆర్ ప్లస్ లాంబ్డా బై 2. నెక్స్ట్ ఈ ఇంటర్ఫరెన్స్లోనే 2 ఉంటాయి. ఒకటి కన్స్ట్రక్టివ్ ఈ ఇంటర్ఫరెన్స్ థిన్ ఫిలింలోనే 2 ఉంటాయి. మళ్ళీ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఆర్ బ్రైట్ ఫ్రింజెస్ ఆర్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ. ఈ మూడిట్లో ఏది అడిగినా దానికి ఆన్సర్ వచ్చేసి ఇదే. పాత్ డిఫరెన్స్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. పాత్ డిఫరెన్స్ అంటే ఏంది? మనం ఇప్పుడే చూసినాం. 2 మ్యూ టీ కాస్ ఆర్ ప్లస్ లాంబ్డా బై 2 ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. 2 మ్యూ టీ కాస్ ఆర్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా మైనస్ లాంబ్డా బై 2. 2 మ్యూ టీ కాస్ ఆర్ ఈక్వల్ టు ఇది ఈ 2 అనేది ఎల్సిఎం. ఇక్కడ ఏం లేదు కాబట్టి 2 ఎన్ లాంబ్డా మైనస్ లాంబ్డా బై 2. 2 మ్యూ టీ కాస్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ లాంబ్డా ఇక్కడ లాంబ్డా ఉంది కాబట్టి కామన్ తీసేస్తే ఈ బై 2 అనేది కూడా బయటికి తీసేస్తే అప్పుడు ఏం మిగులుతుంది? 2n లాంబ్డా పోయింది, ఇంకా 2n మిగులుతుంది. ఇక్కడ మైనస్ లాంబ్డా పోయింది, ఇంకేముంటుంది? 1 ఉంటుంది. 2 మ్యూ టీ కాస్ ఆర్ ఈక్వల్ టు 2n మైనస్ లాంబ్డా బై 2 అనేది
ఈ బ్రైట్ ఫ్రింజెస్కి ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి డార్క్ ఫ్రింజెస్. డార్క్ ఫ్రింజెస్ ఆర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఆర్ మినిమం ఇంటెన్సిటీ. పాత్ డిఫరెన్స్ ఈక్వల్ టు 2n+1 into λ/2. Tumeity cos r plus λ/2 equal to 2n+1 into λ/2. Tumeity cos r equal to 2n+1 into λ/2. ఈ ప్లస్ λ/2 ఇటు సైడ్కి వస్తే ఈక్వల్ టు అవతలకి మైనస్ λ/2 అయింది. నెక్స్ట్ ట్యూమిటీ కాస్ ఆర్ ఈక్వల్ టు ఈ λ/2తో ఇంటూ చేస్తే 2n into λ/2. నెక్స్ట్ ప్లస్ 1 into λ/2 అంటే 1 λ/2 మైనస్ λ/2. ఈ మైనస్ λ/2 ప్లస్ λ/2 క్యాన్సల్, ఈ 2 క్యాన్సల్. అప్పుడు 2 మ్యూటీ కాస్ ఆర్ ఈక్వల్ టు n λ. దిస్ ఈస్ ఫర్ డార్క్ ఫ్రింజెస్ ఆర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఆర్ మినిమం ఇంటెన్సిటీ. ఏది అడిగినా ట్యూమిటీ కాస్ ఆర్ ఈక్వల్ టు n λ అనేది ప్రూవ్ చేయాలి. దిస్ ఈజ్ అబౌట్ ద interference in thin film and explanation and classification, constructive or destructive, and path difference. Thank you.